సో, స్టడీ సర్కిల్ నోటిఫికేషన్ వచ్చింది గదా! ఈ స్టడీ సర్కిల్‌కి ఎట్లా అప్లికేషన్ జేసుకోవాలి, ఏంటి అనేది ఈ వీడియోలో కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ గూడా స్కిప్ జేయకుండా కంప్లీట్‌గా జూడండి. ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ జేయండి. లేదు మీరు చూసుకుంటా అంటే డైరెక్ట్‌గా ఇక్కడ నేను ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ ఆల్రెడీ తన్య టు గైడ్ గ్రూప్‌లో పెట్టాను. అక్కడ మీరు చెక్ జేసుకోవచ్చు. వాట్సాప్‌లో అండ్ టెలిగ్రామ్‌లో. ఓకే. సో, కంప్లీట్ నోటిఫికేషన్ ఉంది అండ్ అప్లికేషన్ లింక్స్ గూడా అక్కడనే ఇచ్చేస్తాను నేను డైరెక్ట్‌గా. సో, ఇక నోటిఫికేషన్ గాకుండా డైరెక్ట్ అప్లై ఆన్‌లైన్ అనే దానిపైన క్లిక్ జేస్తున్నా. చేసి ఇందులో ఏమేం డీటెయిల్స్ అడుగుతుందనేది జూడండి. ఇవన్నీ మీరు రెడీగా జేసుకొని ఆల్ అంటే ఒక సీక్వెన్స్‌లో పెట్టుకొని మీరు అప్లికేషన్ చేయండి. అప్పుడే మీకు ఈజీగా ఉంటది. మీ ఆధార్ నంబరు, మీ ఫుల్ నేము విత్ సర్‌నేమ్. ఓకే. మీకు మ్యారేజ్ అయింది అనుకోండి. మీకు మాక్సిమం సర్‌నేమ్ ఇవాళ రేపు చదువుకున్న అంటే ఎడ్యుకేషన్ పర్పస్‌లో ఎవరు చేంజ్ చేసుకుంటలేరు సర్‌నేమ్. మన 10థ్ క్లాస్‌లో ఎట్లుంటదో అట్లనే ఉంటది కాబట్టి సర్‌నేమ్ గురించి పెద్ద ఫికర్ పడాల్సిందేం లేదు. నెక్స్ట్ జెండర్, డేట్ ఆఫ్ బర్త్, మీ సర్‌నేమ్, ఫాదర్స్ ఫాదర్ నేమ్ విత్ సర్‌నేమ్, మదర్ నేమ్ విత్ సర్‌నేమ్, మీ నేటివ్ డిస్ట్రిక్ట్ మీదెక్కడ ఓన్ డిస్ట్రిక్ట్ అంటే మీరు ప్రెజెంట్ ఎక్కడుంటున్నారనేది గాదు. మీ సొంత జిల్లా ఏది అనేది. ఎగ్జామినేషన్ సెంటర్ మీకు చూజ్ జేసుకోండి మీరే. మీ మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడీ అండ్ అలాగే మీరు ఒకవేళ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయితే యెస్ అని క్లిక్ చేస్తే మీరు కింద ఇంకొక సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీకు ఎంత ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఉంది దానికంటే ఒక పర్సెంటేజ్ ఉంటది. అది అప్లోడ్ చేయాలి. మీ క్యాస్ట్ ఏంటి అండ్ దానికి సబ్ క్యాస్ట్ ఏంటి, యాన్యువల్ ఇన్‌కమ్ ఎంత అనేది గూడా అండ్ యాన్యువల్ ఇన్‌కమ్‌కి గూడా వీళ్ళు ఇక్కడ పెట్టిండ్రు డేట్ క్లియర్‌గా చూడండి. 1/4/2024 అంటే 2024 తర్వాత ఉన్నది మాత్రమే యాక్సెప్ట్ చేస్తారంట. అంతకంటే ముందుదైతే చెయ్యరు. వన్స్ మీరు ఇన్‌కమ్ సర్టిఫికేట్ నంబరు అక్కడ ఎంటర్ చేస్తే మీ ఇన్‌కమ్ ఎంత అనేది ఆటోమేటిక్‌గా తెలిసిపోతది. ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ 10థ్‌ది, ఇంటర్‌ది, డిగ్రీది. మీది 3 ఇయర్స్ డిగ్రీ అయినా అప్లై చేయొచ్చు. మీది 4 ఇయర్స్ డిగ్రీ అయినా అప్లై చేయొచ్చు. ఏదైనా కూడా డిగ్రీ. ఓకే. జస్ట్ ప్రొఫెషనల్ డిగ్రీ, నార్మల్ డిగ్రీ అంటారు. ఏదైనా కూడా డిగ్రీ. ఓకే. ఇన్ కేస్ మెరిటల్ స్టేటస్ అంటే మ్యారీడా కాదా అయితే మ్యారీడ్ అయితే మ్యారీడ్, లేదు అయితే లేదు. పర్మనెంట్ అడ్రెస్ దగ్గర పర్మనెంట్ అడ్రెస్ ఇవ్వండి. మీ పర్మనెంట్ అడ్రెస్ డిస్ట్రిక్ట్ ఏది అనేది. మీ ప్రెజెంట్ అడ్రెస్ కూడా ఇవ్వండి. మీరు ప్రెజెంట్ ఎక్కడ ఉంటున్నారు ఏంటి అనేది. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీగా ఇక్కడ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక అసలైనది ఏంటిది అంటే ఆధార్ కార్డు. ఓకే. ఆధార్ కార్డు జేపీజీ ఫార్మాట్‌లో మాత్రమే ఇవ్వాలి. అప్పుడైతేనే ఇది కన్సిడర్ చేసుకుంటది. చూస్ ఫైల్ అనేది దానిపైన క్లిక్ చేస్తే మీరు ఇయ్యొచ్చు. ఇవన్నీ ఇదే సీక్వెన్స్‌లో పెట్టుకోండి. ఓకే. మీరు అప్లోడ్ చేసేటప్పుడు కూడా నేను చెప్తున్నాను డ్రైవ్‌లో పెట్టుకోండి ఫస్ట్ ఫోటోస్. తర్వాత వాటిని డౌన్లోడ్ చేసుకోండి. చేసుకొని వాటిని రీనేమ్ ఆధార్‌ని ఆధారు, డేట్ ఆఫ్ బర్త్‌ని డీఓబీ, కమ్యూనిటీని సీఎం అని లేకపోతే ఏదో ఒకటి మీకు ఈజీగా రిమెంబర్ ఉండడానికి ఒక పర్టిక్యులర్ ఆర్డర్‌లో పెట్టుకొని డైరెక్ట్‌గా దనదన అప్లోడ్ చేస్తూనే ఉండాలి. ఈజీ అయిపోతది. లేకపోతే ఆధార్ కార్డు ఫోటోలు అన్నీ డౌన్లోడ్ చేసి ఆధార్ కార్డ్ ఏదో తెలవదు, ఫోటో ఏదో తెలవదు, సిగ్నేచర్ ఏదో తెలవదు, ఏది ఎప్పుడు అప్లోడ్ చేయాలనేది మొత్తం తికమక అయిపోతది. అందుకోసమని ఒక ప్రాపర్ ఆర్డర్‌లో వాటిని ప్లేస్ చేసుకొని వాటిని అప్లోడ్ చేయండి. ఓకే. ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ. నెక్స్ట్ ఇన్‌కమ్ సర్టిఫికేట్, మీ డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ కంపల్సరీ ఇవన్నీ ఉండాలి. కొంతమంది అడుగుతున్నారు నేనిప్పుడు పర్స్యూయింగే మరి నేను అప్లై చేయొచ్చా లేదా అనేది. ఏం కాదు మీ మెమోస్ ఉంటాయి కదా! మెమోస్ పెట్టి అప్లికేషన్ చేయండి. వెరిఫికేషన్ నాకు తెలిసి 2, 3 మంత్స్ అట్‌లీస్ట్ 1 మంత్ అన్నా పడతది. సో, ఆ టైం వరకే సబ్మిట్ చేయొచ్చు. అండ్ మీకు ఒక ఎక్స్‌పీరియన్స్ కూడా వచ్చేస్తది కదా! ఎగ్జామినేషన్ ఎట్లుంటది ఏంటి అనేది. నెక్స్ట్ టైం మళ్ళీ 6 మంత్స్‌కి మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మీకు తెలిసిపోతది పేపర్ ప్యాటర్న్ ఏంది అనేది. అప్లికేషన్ అయితే చేయండి. ఏం ప్రాబ్లమ్ లేదు. నెక్స్ట్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ నెక్స్ట్ ఐ హియర్ బై సర్టిఫై అనేది ఒకటి క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేసినాక మీకు సబ్మిట్ ఆప్షన్ వస్తది. సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయండి. చేసినాక మీకంటూ ఒక అక్నాలెడ్జ్‌మెంట్ నెంబర్ జనరేట్ అయితది. ఈ అక్నాలెడ్జ్‌మెంట్ నెంబర్‌ని యూజ్ చేసుకొని మీకొక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్‌ని యూజ్ చేసుకొని నెక్స్ట్ టైమ్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చనమాట. ఓకే. సో, ఇక్కడ క్లిక్ ఆన్ అక్నాలెడ్జ్‌మెంట్ పైన క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ నెంబర్ కూడా జనరేట్ అయితది. అక్నాలెడ్జ్‌మెంట్ నెంబర్‌తో పాటు. సో, అప్లికేషన్ నెంబర్‌ని ఎంటర్ చేయండి. లేకపోతే డేట్ ఆఫ్ బర్త్. ఏవైనా ఒక 2 ఫీల్డ్సే ఎంటర్ చేయాలి. ఇక్కడ 4 ఫీల్డ్స్ ఇచ్చిండ్రు వీళ్ళు. అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేస్తావా? మొబైల్ నెంబరా? లేకపోతే అప్లికెంట్ నేమ్ ఎంటర్ చేస్తావా? డేట్ ఆఫ్ బర్తా? మొబైల్ నెంబరా? డేట్ ఆఫ్ బర్త్? ఏదో ఒక 2 ఫీల్డ్స్ మీరే చూజ్ చేసుకోండి. దెన్ డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా మీకు మీ అక్నాలెడ్జ్‌మెంట్ నెంబర్ అనేది డౌన్లోడ్ అయిపోతది. ఇది మీకు ఎప్పుడు యూజ్ అయితదంటే మీరు సెలెక్ట్ అయిన తర్వాత. ఇప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాస్తారు కదా! రాసిన తర్వాత మీకు ఇక్కడ సీట్ అలాట్‌మెంట్ అయింది. అందరికీ హైదరాబాద్‌లోనే అవుతది. అండ్ 5 మంత్స్ ట్రైనింగ్‌లో మీకు ఫ్రీ ఫుడ్, హాస్టల్ ఉంటుంది. కంప్లీట్ కోచింగ్ అయిపోయేంత వరకి వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. నాకు తెలిసి స్టైఫండ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మెటీరియల్స్ ఇస్తారు అండ్ అటెండెన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. కొంతమంది ఏంటంటే ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యాక
వేరే కోర్సెస్కి వెళ్ళిపోతూ ఉంటారు. అట్లా ఉండదు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైం వరకు మీ చేతుల్లో అన్ని సర్టిఫికేట్స్ ఉండాలి. సో అట్లా చూసుకొని అప్లికేషన్స్ చేసుకోండి. మంచి ఆపర్చునిటీ. స్టడీ సర్కిల్లో ప్రిపేర్ అయ్యి జాబ్స్ కొట్టిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో అందుకోసమని నేను లింక్ కావాలి అనుకుంటే మీరు కింద ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేసుకోండి.